నమస్తే అండి. ఈరోజు ఒక ఫ్లాప్ అయిన రెసిపీ చూద్దాం. గోధుమల్ని 3 రోజుల పాటు నానబెట్టిన తర్వాత మిక్సీ జార్కి వేసుకొని ఇట్లా గోధుమల్ని వేరు చేసి పాలను వేరు చేయండి. గోధుమ పాలన పైన మూత పెట్టి 1 గంట పాటు పక్కన ఉంచితే ఇట్లా వాటర్ అనేది మనకు పైకి వస్తుంది. వాటర్ని పంపేసి పాలను తీసుకోండి. పాలు బెల్లం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లంలో కొన్ని వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు పాలను కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బెల్లం పాకం అనేది ఎక్కువ వచ్చింది, అందుకే ఇలా గట్టిగా అయింది. కొద్దిసేపు కలిపిన తర్వాత ఈ మిశ్రమం అంతా సెట్ అయింది. కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ మంచిగా మిక్స్ చేస్తూ కలపాలి. చూడండి, ఇది ఇలా వచ్చింది. దీనిలో కొన్ని కాజు వేసుకొని మళ్ళీ కలపడమే. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.